వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం మీతో పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేనేమైనానో అది కేవలం ఆయన కృప. ఆయన కృపలో నన్ను నడిపిస్తున్న దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మరొక వాక్యం ద్వారా మనతో మాట్లాడనే ఉన్నాడు. మనం అందరం విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుని యందు మీరు మేము ఆనందిస్తున్నాం అని దేవుని బట్టి, మిమ్మల్ని బట్టి మీరు కూడా దేవునిలో ఆనందంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నమ్మి దేవుని బట్టి దేవుని నామాల్లో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 45 మూడవ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం ఏమని చెప్తున్నాడంటే, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధరమును నీకు ఇచ్చెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సభలో నీ పాద సన్నిధానికి వచ్చిన నాయన, మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాల ప్రభా. నాయన, దీన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి నాయన, మేము ఎలాగ విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని మేమేమైనామో అది కేవలం మీ కృపనైనా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో భద్రపరిచి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, జీవం ఇచ్చి, ఊపిరిచ్చి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి మహింపదమని మీ కుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి వికలంగా ఆయనకు వచ్చినాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కోరెషుతో దేవుడు చెప్తున్నాడు మాట. ఏమని? దేవుడు కోరెషుకు చెప్పిన మాటలు ఇవి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు. ఏమిటంటే పేరు పెట్టి పిలిచేట, కోరెషుని పిలిచి ఇశ్రాయేలు దేవుడినైనా యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు. ఏం చేస్తారట? తెలుసుకోవాలని అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధరమును నీకు ఇచ్చెదరు. అంధకారం స్థలంలో, చీకట్లో దాచిపెట్టిన రహస్య స్థలంలో దాచిపెట్టిన మన కోసం ఆయన ధనం దాచిపెట్టాడట. ఆ ధనాన్ని నీకు ఇస్తానని కోరిషతో చెప్తున్నాడు ఆయన. కోరిషతోనే కాదు, ఈ రాత్రికాల సభలో మనతో మన అందరితో దేవుడు చెప్తున్నాడు. మరి దేని గురించి మనం ఎదురు చూస్తున్నామో, మరి మనం ఎలాగా ముందుకు సాగిపోవాలనో, మన పరిస్థితులు ఇలాగున్నాయి, మరి మనకు ఆర్థికంగా ఎన్నో అవసరతలు ఉన్నాయి, మరి సరైన ఉద్యోగమా, వ్యాపారమా, మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఏ పనిలోనైనా నీకు కలిసి వస్తుందా? జీతం సరిపోవట్లేదా? మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడి వైపు చూడు. నువ్వు చేసేది ఆశీర్వదింపబడాలంటే ఆయనపై ఆధారపడు. ఆయన మాత్రమే నీకు సమస్త పరిస్థితుల్లోనూ జయమిచ్చే జయశీలుడు. అందుకే అంటున్నాడు, రహస్య స్థలంలోని మరుగైన ధనము, మనకు కనపడదు, అది దాచిపెట్టాడట దేవుడు. అది ఇస్తానని కోరేషుతోటే కాదు, ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుడు తాను ఎన్నుకున్న వారికి వెల్లడిస్తానని వాగ్దానం చేసిన సంపదలు, వాళ్ళకి ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో, అంటే ఆయన కృపదాన రక్షించాడో వారికి ఇస్తారని వాగ్దానం చేసిన సంపదలు మరియు దాచిపెట్టిన సంపదల గురించి మాట్లాడే వచనం. దాచిపెట్టిన సంపదలు, ఎన్నుకున్న వారి గురించి వాగ్దానం చేసిన సంపదల గురించి మాట్లాడే వచనం ఇది. దేవుడు కోరెషుకు తన మార్గాన్ని స్పష్టం చేస్తారని, మరియు అతని మార్గంలో వచ్చే ముందుగా వెళ్ళి పై వచనం ఉంటుంది, నీకు మార్గం సరళం చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అంటే మనం వెళ్ళే మార్గంలో అనేకమైన అడ్డంకులు ఉంటాయి, అనేకమైన సాతాను శోధనలు ఉంటాయి. అపవాది ఎన్నో రకాలుగా మనని శోధిస్తుంది, బాధిస్తుంది, వేధిస్తుంది. మనం ఏ పని చేసినా ఒక్కోసారి కలిసి రాదు, దానిలో నష్టమే చూస్తాము, అది సరిపోదు, మనం ఎంతగానో నష్టపోతాము. అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఆ నష్టాన్ని నీకు లాభంగా మారుస్తాడు ఒక దినం. కానీ నువ్వు చేయవలసింది ఏమిటి? ఓర్పుతో కనిపెట్టాలి. ఇది అలాంటి వచ్చిన దేవుడు కోరెషుకు మార్గం సరళం చేస్తున్నాడు.
కోరేషగా కాదు, నీ మార్గం సరళం చేస్తాడు, నా మార్గం సరళం చేస్తాడు. మనకి ఏవి అడ్డంకులుగా ఉన్నాయో, వంకర త్రోవల్లో ఉన్నాయో, మనం ఎటు తోచకండి ఎలా వెళ్ళాలో, ఎలా చెయ్యాలో, ఎలా ఉద్యోగం చేయాలో, ఉద్యోగం వచ్చే అవరోధాలు కానీ, బిజినెస్లో వచ్చే అవరోధాలు కానీ, కష్ట నష్టాలు కానీ, బాధలు కానీ ఎలా జయించాలో మనకి జ్ఞానం సరిపోతున్నప్పుడు ఆయనపై ఆధారపడి, ఆయనపై నమ్మకం పెట్టుకుని, ఆయనపై విశ్వాసం పెట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిస్తారని దేవుడు ఒక హామీ ఇస్తున్నాడు అన్నమాట. ఈ రాత్రి కాల సమయంలో నా సహోదరి, ప్రియ సహోదరుడా, మరి నీవు ఏం ఆలోచిస్తున్నావు, మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో, మరి ఏ ఉద్యోగం చేస్తున్నారో, మరి ఉద్యోగంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారో, బిజినెస్లో వ్యాపార నష్టాలు ఎదుర్కొంటున్నారో మరి నాకైతే తెలియదు. కానీ దేవుడు మీకు కోరేషుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దాగి ఉన్న నిధులను అందిస్తారని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంకా ఎలాగిస్తాట దేవుడు? కీర్తనలు 127:2 చూసుకుంటే, మీరు వేకువరు లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తిరుచుండుట వ్యర్థమే. మనం ఉదయకాలం లేచి మన ఉద్యోగాలకు వెళ్ళడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఇంట్లో పనులు చేసుకుంటున్నాం. మగాళ్ళేంటి, ఆడవాళ్ళేంటి ఈ రోజుల్లో కష్టపడుతున్నారు. ఉద్యోగం గురించి ఇంట్లో పనులు చేసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు. ఎంతో టెన్షన్తో వారు ఉద్యోగ స్థలాలకి వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించుకున్న కష్టార్జితమే తిరుచుండటం వ్యర్థమంటున్నాడు దేవుడు. ఎందుకని? దేవుడిపైన మనము ఆధారపడినప్పుడు, దేవుడిపైన మనము నమ్మకంగా విశ్వాసంగా జీవించలేకపోతే ఆహారం తిరుచుడట కూడా మన కష్టార్జితం కూడా వ్యర్థమన్నాడు. ఇంకా ఏమన్నాడు? కింద వచనం చూసుకుని, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం ఎంత కష్టపడినా అది దేవుని ఆశీర్వాదం లేకపోతే అది వ్యర్థము. ఆయన మన నిద్రపోతుండగానే మనకి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తాడట. మరి అలాంటి సమకూర్పు నీకు, నాకు, మనకందరికీ కావాలా? మన కష్టార్జితం వ్యర్థం కాకుండా అది సాధ్యమేయంగా ఖర్చు పెట్టుకునే జ్ఞానము, సంపద, అలాంటి సంపద మనకు కావాలా? మనం పరీక్షించుకుందాం. మనం ఏ విషయంలో వ్యర్థంగా ఉన్నామో, కష్టపడుతున్నాం కానీ ఆ కష్టార్జితమును తిరుచోడుట వ్యర్థమా? దేవుని ఆశీర్వాదం ఉందా? మనం ఎలాగ ఉన్నాము ఏమిటి? మరి మనం బిజినెస్లో కానీ, ఇంకా ఉద్యోగంలో కానీ, మరి ఏ విషయంలో అయినా మనము ఎట్లాగా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. ఇంకా ఏమంటున్నాడు? ప్రోవర్బ్స్, సామెతల్లో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుని యొక్క ఆశీర్వాదము ఉండాలి. ఆశీర్వాదం ఉన్నప్పుడు ఐశ్వర్యం వస్తుంది. మన కష్టం చేత అది ఆశీర్వాదము ఎక్కువ అవుదట. మనం ఎంత కష్టపడి ఎంతో మనం ధనవంతులు అవ్వాలని కానీ, ఎంతో మనం సమృద్ధి చేసుకోవాలని కానీ ఎంత కష్టపడినప్పటికీ కూడా మనకు ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సహోదరుడా, దేవుని యొక్క ఆశీర్వాదము నీకు నాకు ఉందా? మనం పరీక్షించుకుందాం. ఇంకా ప్రోవర్బ్స్ 3:9, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారుడు. వింటున్నారా? ఈ రాత్రి కాలశాల నీ రాబడి అంతట్లో, నీకు వచ్చిన ఆదాయంలో మరి ఒక విశ్వాసిగా మనందరికీ మరి ప్రథమ ఫలం, దేవుడికి ప్రథమ ఫలం ఇస్తున్నామా? మన కష్టార్జితంలో కానీ మనం ప్రథమ ఫలం ఇస్తున్నామా? మన టైంలో కానీ మనం దేవుడికి ప్రథమ స్థానం ఇస్తున్నామా? ప్రార్థనలో ప్రథమ స్థానం ఇస్తున్నామా? విధేయత చూపించట్లో ఆయనకి ప్రథమ స్థానం ఇస్తున్నామా? మరి మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడంలో ఆ సమయంలో దేవుడికి ప్రథమ స్థానం ఇస్తున్నామా? సరేలే తర్వాత చేసుకోవచ్చు, కొద్దిసేపు ఆగి చేసుకోవచ్చు అనుకుంటున్నామా? దేవుడికి వేసిన సమయ భాగాన్ని ఇస్తున్నామా? సండే ఆయనకి ఇస్తున్నామా? ఆయనకి మన భాగము, మనం కష్టపడిన కష్టార్జితంలో ఆయన భాగాన్ని ఆయనకి ఇచ్చి మనం గనపరుస్తున్నామా? మనము పరీక్షించుకోవాలి. అప్పుడంట కొట్లలో ధాన్య సమృద్ధి అంటే మనకి సమృద్ధిగా అవుతుంది. సమృద్ధిగా మనం ఆశీర్వదింపబడతాం. గానుగులోండి క్రొత్త ద్రాక్షారసము పైకి ఎలా పొర్లి పారుతుందో అలా మన సంపద పొర్లి పారుతుందంట. కాబట్టి మనం దేవునిపై
ఆధారపడాలి. వినయం ఉండాలి, విధేయత ఉండాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. మనం ఎంత కష్టపడినా ఆయన ఆశీర్వాదం గురించి మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా, నా కష్టం చేత నేను ఆశీర్వదింపడలేను, నీ ఆశీర్వాదం ప్రభా, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఉంటుంది. ఆశీర్వాదము మనం ఎంత కష్టపడినా వ్యర్థము, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అది ఎన్నటెన్నటికీ ఉంటుంది అన్నమాట. ఈ రాత్రి కాల సమయంలో ఈ వచనాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులు రహస్య స్థలంలో మరుగైన ధరమును నీకు ఇచ్చెదరు. ఈ ధరం ఎక్కడ దాచిపెట్టాడో దేవుడు, ఎక్కడ అంధకార చీకట్లో అంటే అంధకారంలో మనకు తెలియని రహస్య స్థలాల్లో ఆయన మన కొరకు దాచిపడిన ధనాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ విషయంలోనూ వెనకాడకు, ఏ విషయంలోనూ నువ్వు కృంగిపోవద్దు, బాధపడద్దు. ఏ విషయంలో నువ్వు నష్టపడ్డా, వ్యర్థమైన ధనము ఏమైనా కూడా దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను సమృద్ధిగా చేసి అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్యమైన మరుగైన ధరమును నీకు ఇస్తాడు. దేవునిపై ఆధారపడి విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఆయనపై ఆధారపడి ఆయనకి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని ప్రతి విషయంలో ఆయనకి ఇచ్చి దేవుని గణపరచాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామైన దయామడిమైన ప్రభా, మీ అపరాజ్య పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన విరిచిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి, మా కష్టం చేత మేము నాయన మా కష్టము వ్యర్థము నా ప్రభా, మా కష్టార్జితం వ్యర్థము నాయన, మీ ఆశీర్వాదం లేకపోతే వ్యర్థము నాయన. మేము నిద్రించుచుండగా ఇస్తారని మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా. నా తండ్రి, అంధకార సర్వలోంచి నిధులు రహస్య సర్వలను మరుగైన ధనం ఇస్తారంట నా తండ్రి. ఏ విషయంలో నా ప్రభా మేము చింతపడవలసిన అవసరం లేదు నాయన. మాకు ముందుగా వెళ్ళి మార్గాలు సరళం చేస్తారు ప్రభా. నా తండ్రి నాయన, మరి నా ప్రభా మీరు నా తండ్రి ఇచ్చిన వాగ్దానమైన వాచనాన్ని బట్టి మీకు వందనాలు. ఏ విషయంలోనైనా మేము కోల్పోయాము, ఏ విషయంలో నష్టపోయాము, బిజినెస్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏ విషయంలో మాకు రావాల్సినవన్నీ సకాలంలో రావటం లేదు, అవన్నీ మీ చేతిలో పెడుతున్నాం ప్రభా. మీరు ఒక దిన మమ్మల్ని ఆశీర్వదిస్తారని, సమృద్ధిలోకి నడిపిస్తారని నామ్య స్థుతిస్తూ మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు ప్రథమ స్థానం ఇస్తూ మీ యందు విధేయత కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ఓర్పు కలిగి ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేస్తూ మహిం పదముని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి మిక్కులేనంగా ఎడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. మరి ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఇంకను నా ప్రీవియస్ వీడియోలు కూడా మీరు చూడాలని, నా రక్షణ సాక్ష్యం మీరు చూడాలని, నన్ను బలపరచాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.